యూఎస్లో ఎల్ఎల్సీ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడు. ఈ కామర్స్, రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్, కన్సల్టెన్సీ ఏ బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నా ఒక ఎల్ఎల్సీ ఓపెన్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఆర్ లా సూట్స్ పడినప్పుడు మీ పర్సనల్ అసెట్స్ రిస్క్లో పడకుండా ఉంటాయి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్, మీరు ఏ స్టేట్లో ఎల్ఎల్సీ ఓపెన్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఒక యూనిక్ బిజినెస్ నేమ్ అనుకోవాలి. ఆ స్టేట్లో ఆల్రెడీ అదే నేమ్తో బిజినెస్ రిజిస్టర్ అయి ఉండొద్దు. ఒకవేళ ఉంటే మీ ఎల్ఎల్సీ రిజెక్ట్ అవుతుంది. స్టెప్ 3, మెయిన్ స్టెప్, ఆర్టికల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫైల్ చేయాలి. ఇదే యాక్చువల్ ఎల్ఎల్సీ రిజిస్ట్రేషన్ స్టెప్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెబ్సైట్కి వెళ్ళి డొమెస్టిక్ ఎల్ఎల్సీ ఫామ్ ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ లైక్ బిజినెస్ నేమ్, బిజినెస్ అడ్రస్, ఓనర్స్ ఇన్ఫర్మేషన్, రిజిస్టర్ ఏజెంట్. రిజిస్టర్ ఏజెంట్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఎల్ఎల్సీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. రిజిస్టర్ ఏజెంట్గా మీరే ఉండొచ్చు. ఒకవేళ మీకు యూఎస్ అడ్రస్ ఉండి బిజినెస్ అవర్స్లో ఆ లొకేషన్లో అవైలబుల్ ఉంటాయి. ఫైలింగ్ ఫీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $50 to $300 స్టేట్ బట్టి ఉంటుంది. ఆ ఫీ పే చేసి సబ్మిట్ చేశారనుకో ఫ్యూ డేస్ 2 వీక్స్లో అప్రూవల్ వచ్చేస్తుంది. నేనైతే ఆర్కాన్సస్లో ఎల్ఎల్సీ ఫైల్ చేసిన. ఆర్కాన్సస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ సైట్లో సర్టిఫికేట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ డొమెస్టిక్ ఎల్ఎల్సీ ఫామ్ ఫిల్ చేసిన నేను. ఇక్కడ వరకు చేశారంటే మీ ఎల్ఎల్సీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇక్కడ వరకు చేసి అందరూ ఆపేస్తారు, అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎల్ఎల్సీ అప్రూవ్ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ లైక్ ఈఐఎన్, బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ పార్ట్ కోసం నా ప్రొఫైల్ చెక్ చేయండి.